సాయిరామ్. ముందుగా సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయిబాబా దయ వల్ల అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరికైతే సాయిబాబా అంటే విశ్వాసం ఉంటుందో అలాంటి వారు తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది అనేక పరిష్కారం దొరకని సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ గురువు గారు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సాయిరాజు. ఫోన్ నంబర్ 9989113230. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తలు విడిపోవడం, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, ఉద్యోగం లేకపోవడం, వ్యాపారంలో నష్టాలు, ఇలాంటి సమస్యలకు గురువుగారు కేవలం 11 రోజుల్లోనే 100కు 1000% పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అన్ని విషయాలు కూడా గురువుగారు ఫోన్లోనే ఫోటో చూసి పరిష్కారాన్ని తెలియజేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈరోజు సాయి సందేశం ద్వారా బాబాగారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, జనవరి 8, 9, 10 తేదీల్లో తల్లి నీకు రాజయోగం పట్టబోతుంది. ధనం రాక అనేది కలిసి రాబోతుంది. తల్లి, నీకు ధనం రాకకు మార్గాలు తెరుచుకోబోతున్నాయి. నువ్వు కనుక ఈ సందేశాన్ని అశ్రద్ధ చేశావంటే నీ కర్మ తల్లి అని చెప్పి బాబాగారైతే మనకి ఏదో తెలియని సందేశాన్ని అయితే అందించబోతున్నారండి. అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం. తల్లి, జనవరి 8, 9, 10 తారీఖుల్లో నీకు తెలియని ఆశ్చర్యకరమైన శుభవార్తలు రాబోతున్నాయి తల్లి. నీకు పెద్ద మొత్తంలో ధనం అందుతుంది. తల్లి, అశ్రద్ధ చేయకుండా ఈ అదృష్టాన్ని దక్కించుకున్నావంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది తల్లి. బిడ్డ, నీకు ఏ ఆనందం అనేది ఎలా దక్కుతుంది అనేది బాబాగారు ఒక చిన్న కథ రూపంలో చెప్పబోతున్నారు. ఆ కథ ఏంటో మీకు పూర్తిగా వింటే పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక గ్రామంలో ఒక రామస్వామి అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు ఎప్పుడు కూడా ఇతర దేశాల్లో విలువైన వస్తువులన్నీ కూడా కొని తెచ్చి అమ్ముకుంటూ ఉండేవాడు. ఒకసారి అత్యంత విలువైన వస్తువులతో వస్తున్న అతడి పడవ తీరం చేరకముందే తుఫాను ప్రమాదంలో కొట్టుకుపోయింది. దాంతో ఆ వ్యాపారికి తీవ్ర నష్టం జరిగింది. సరుకుపోవడంతో పాటు కొంతమంది పనివాళ్ళు కూడా చనిపోయారు. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి తన డబ్బంతటిని కూడా ఇచ్చేశాడు రామస్వామి. చివరికి అతడి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. అతడు మనుగడ కోసం ఒక విదేశీ వ్యాపారి దగ్గరికి పోయి సహాయకుడిగా చేరాడు రామస్వామి. అలా పనిచేస్తూనే సొమ్ము కూడబెట్టుకొని సొంత వ్యాపారం ప్రారంభించాడు. అలా కప్పించి పనిచేస్తాడని చెప్పి మంచిగా ఉంటాడని రామస్వామిని ఆ దేశంలో అందరూ కూడా గౌరవిస్తూ ఉండేవారన్నమాట. ఇక రామస్వామి అంతే నమ్మకంతో తన పని తను చేసుకుంటూ వెళ్ళేవాడు. ఇక రామస్వామిని కూడా ఆ పని చేయించుకునే అతను తన సొంతవాడిగానే భావించేవాడనమాట. కొన్నాళ్ల తర్వాత ఒక పండగ రోజున రామస్వామికి సొంత ఊరు వెళ్ళి తన వాళ్లను కలుసుకోవాలనిపించింది. అవకాశం ఉంటే అక్కడికి తన వ్యాపార కేంద్రాన్ని కూడా మార్చుకోవాలనుకునే ఉపాయం ఉంటుందన్నమాట. తనకు ఇంకా ఆలోచన రాగానే తనతో పాటు పనిచేసే ఒక గుమస్తాను తీసుకొని తన పట్టణానికి వెళ్ళడం బయలుదేరాడు. పడవలో 3 రోజులు ప్రయాణిస్తే కానీ తన పట్టణానికి చేరుకోలేడనమాట. పడవలో 3 రోజులు ప్రయాణించడం వల్ల రామస్వామి సరిగా నిద్రపోలేదు. ఆహారం కూడా సకాలంలో తీసుకోలేకపోయాడు. వేసుకున్న బట్టలు కూడా మాసిపోయాయి. మురికి బట్టలతోనే రామస్వామి
అతడు గుమస్తాలతో కలిసి తన పట్టణానికి చేరుకున్నాడనమాట. ఆ సమయానికి అక్కడ వారంతా కూడా పండగ హడావిడిలో ఉంటారనమాట. రామస్వామిని అందరూ కూడా చూస్తున్నా ఎవ్వరూ పలకరించలేదు. వారి తీరుకి రామస్వామి ఆశ్చర్యపోయాడు. అతడిని ఆ దుస్తుల్లో చూసి రామస్వామి ఇంత కష్టాల్లో ఉన్నాడని చెప్పి అందరూ కూడా ఊరు జనమంతా కూడా అనుకుంటూ ఉంటారు. ఊరంతా కూడా రామస్వామిని అతడి గుమస్తాని ఇంటికి పిలిచి ఏ సహాయం అడుగుతారో ఏమో అనుకుని ఎవరి పనిలో వారు మునిగిపోయారు. రామస్వామి నెమ్మదిగా పరిస్థితి అర్థమైపోయింది. కాసేపటికి తను తెచ్చిన సంచుల్లోని విలువైన బంగారు ఆభరణాలను బయటకు తీయడం మొదలుపెట్టాడు. వాటిని గమనించిన ఒక్కొక్కరు అందరూ కూడా అతడి దగ్గరికి రావడం మొదలుపెట్టారు. అన్న, కొడుకు, తమ్ముడు అంటూ మాట కలపడానికి ప్రయత్నించారు. తనను కాకుండా తన దగ్గర డబ్బుకు విలువ ఇస్తున్నారని చెప్పి అర్థం చేసుకున్న రామస్వామి ఆ ఊర్లో ఉండే కంటే తననెంతో గౌరవించే విదేశంలో వ్యాపారం చేసుకోవడం ఉత్తమం అనుకొని తన సహాయకులతో సహా మళ్ళీ తను వ్యాపారం చేసుకునే స్థలానికి తిరిగి వెళ్ళాడనమాట. ఈ కథ ద్వారా బాబాగారు మనకు చెప్పబోతున్నటువంటి నీతి ఏంటి అంటే, తల్లి ఎప్పుడైనా కానీ మనల్ని విలువ ఇచ్చి గౌరవించే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మన పని మనం శ్రద్ధగా చేసుకుంటే ధన సంపద అనేది మనకు కలిసి వస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో ధనం లేకపోతే అయిన వాళ్ళు పరాయి వాళ్ళు అని తేడా లేకుండా ఎవ్వరూ కూడా విలువ ఇవ్వరు తల్లి. అందుకే బాబాగారు ఎప్పుడూ కూడా మనకు ఏ సందేశం అందించినా కూడా దానికి ఒక ముఖ్యమైన బలమైన కారణం అనేది ఉంటూ ఉంటుంది. తల్లి, ఈ బాబా మీద భారం వేసి నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు. నీకు ధనం అనేది వరదలా కలిసి వస్తుంది తల్లి అని చెప్పి బాబాగారైతే ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని తెలియజేశారు. ఈ బాబాగారు అందించినటువంటి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి. మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.